हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో మేము అనే పదంతో భవిష్యత్ కాల వాక్యాలని ఎలా తయారు చేయాలి అనేది నేర్చుకోబోతున్నాము. దీనికన్నా ముందు నేను, నువ్వు అనే పదాలతో వీడియో చేయడం జరిగింది. అది కూడా ఒకసారి చూడండి. మేము వచ్చినప్పుడు క్రియాపదానికి ఏంగే ఏంగే అనేటువంటి హెల్పింగ్ వర్డ్ ని యాడ్ చేయాలి. అప్పుడు జా అంటే వెళ్ళుట. జా ప్లస్ ఏంగే జాయేంగే, జాయేంగే. ఓకే, ఇది ఎప్పుడు ఉపయోగించాలి? మేము అనేది మెస్కులైన్ ఫామ్ అయినప్పుడు, అందరూ మెస్కులైన్ ఉన్నప్పుడు, లేకపోతే మెస్కులైన్ ఫెమినైన్ కలిసి ఉన్నప్పుడు కూడా మనం ఈ ఫార్మేషన్ హమ్ జాయేంగే అనేది ఉపయోగించాలి. సో ఇప్పుడు మనందరం వారలు చెప్దాము. నాతో పాటు మీరు కూడా వారలు చెప్పండి. మేము వెళ్తాము, హమ్ జాయేంగే. హమ్ కల్ జాయేంగే, మేము రేపు వెళ్తాము. మేము తింటాము, హమ్ ఖాయేంగే. మేము రేపు చదువుతాము, హమ్ కల్ పడేంగే. మేము రాస్తాము, హమ్ లిఖేంగే. మేము రేపు చూస్తాము, హమ్ కల్ దేఖేంగే. ఇది మెస్కులైన్ ఫాము. అంటే మేము అనేటువంటి పర్సన్స్ అందరూ మెస్కులైన్ అయినప్పుడు, లేదా ఫీమేల్ అండ్ మేల్ మిక్స్డ్ జెండర్ ఉన్నప్పుడు కూడా మనం ఇదే ఫార్మేషన్ ఉపయోగించాలి. మేము రేపు ఆడతాము, హమ్ కల్ ఖేలేంగే. మేము పరిగెడతాము, హమ్ దౌడేంగే. మేము డాన్స్ చేస్తాము, హమ్ నాచేంగే. మేము పాట పాడతాము, హమ్ గాయేంగే. మేము పని చేస్తాము, హమ్ కామ్ కరేంగే. మేము రేపు మాట్లాడతాము, హమ్ కల్ బాత్ కరేంగే. మేము రేపు కొంటాము, హమ్ కల్ ఖరీదేంగే. మేము రేపు అమ్ముతాము, హమ్ కల్ బేచేంగే. మేము నడుస్తాము, హమ్ చలేంగే. మేము లేస్తాము, హమ్ ఉఠేంగే. మేము నిద్రపోతాము, హమ్ సోయేంగే. ఇది మెస్కులైన్ ఫామ్ ప్రాక్టీస్ చేస్తున్నాము. ఫెమినైన్ ఫామ్ ని నాకు వేరే వీడియో చేస్తాను. మేము అర్థం చేసుకుంటాము, హమ్ సంఝేంగే. ఎవరైతే లేడీస్ కూడా ఈ సెంటెన్సెస్ ని ప్రాక్టీస్ చేయాలి. మేము నేర్చుకుంటాము, హమ్ సీఖేంగే. సీఖేంగే అని వస్తుంది. మేము బోధిస్తాము, చదివిస్తాము, హమ్ పఢాయేంగే. మేము తయారు చేస్తాము, హమ్ బనాయేంగే. మేము వెతుకుతాము, హమ్ ఖోజేంగే. మేము చెబుతాము, హమ్ బతాయేంగే. మేము సహాయం చేస్తాము, హమ్ మదద్ కరేంగే. మేము శుభ్రం చేస్తాము, హమ్ సఫాయి కరేంగే. మేము అడుగుతాము,
हम పూచేంగే మేము సమాధానం ఇస్తాము. हम उत्तर देंगे या జవాబు देंगे అని కూడా చెప్పొచ్చు. మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. మేము పిలుస్తాము. हम बुलाएंगे మేము ఆగుతాము. हम रुकेंगे మేము నడుపుతాము. हम चलाएंगे हम కార్ చలాएंगे మేము కార్ నడుపుతాము. మేము కూర్చుంటాము. हम बैठेंगे మేము రేపు పంపిస్తాము. हम कल भेजेंगे మేము పొందుతాము. हम पाएंगे మేము రేపు మాట్లాడతాము. हम कल बोलेंगे या రేపు చెప్తాము. हम कल बोलेंगे మేము ఊడుస్తాము. हम झाड़ू लगाएंगे మేము ఎత్తుతాము. हम उठाएंगे हम उठाएंगे మేము గుర్తుపెట్టుకుంటాము. हम याद रखेंगे या याद करेंगे रखेंगे మేము మర్చిపోతాము. हम भूल जाएंगे మేము ఆట చూస్తాము. हम खेल देखेंगे మేము భోజనం తయారు చేస్తాము. हम खाना बनाएंगे మేము పువ్వులు తెస్తాము. हम फूल लाएंगे మేము కూరగాయలు తెస్తాము. हम सब्जी लाएंगे మేము దేవాలయానికి వెళ్తాము. हम मंदिर जाएंगे మేము బజారుకు వెళ్తాము. हम बाजार जाएंगे ఇదన్నీ మెస్కులైన్ ఫామ్ ప్రాక్టీస్ చేస్తున్నాము. అంటే చెప్పే వాళ్ళందరూ ఎవరైతే ఆ పర్సన్ చెప్తున్నారో వాళ్ళందరూ మెస్కులైన్ అయి ఉండాలి గ్రూపు, లేదా మిక్స్డ్ జెండర్ అయినప్పుడు కూడా లేడీస్ ఉన్నప్పటికీ కూడా మీరు మేము అనేటప్పుడు ఈ ఫార్మేషన్ ని ఉపయోగించాలి. ఒకవేళ గ్రూప్ లో ఫెమినైన్ ఉన్నప్పుడు కూడా సో ఫెమినైన్ అయినప్పటికీ కూడా ఇదే ఫార్మేషన్ ఉపయోగించాలి. మేము ప్రయాణిస్తాము. हम यात्रा करेंगे ట్రావెల్ करेंगे మేము ఎదురు చూస్తాము. हम प्रतीक्षा करेंगे మేము టికెట్ తీసుకుంటాము. हम टिकट लेंगे మేము స్నానం చేస్తాము. हम नहाएंगे మేము అన్నం या ఫుడ్ తింటాము. हम खाना खाएंगे తింటాము అని కరెక్ట్ చేయండి. మేము సినిమా చూస్తాము. हम फिल्म देखेंगे మేము చదువుతూనే ఉంటాము. हम पढ़ते जाएंगे ఇలా మేము అనే పదంతో మెస్కులైన్ అయినప్పుడు భవిష్యత్ కాలంలో వాక్యాలను ఎలా నిర్మించాలో మనం నేర్చుకున్నాము. तो जाते जाते वीडियो लाइक कीजिएगा और फ्रेंड्स एंड फैमिली मेंबर्स के साथ जरूर शेयर कीजिए. थैंक यू.